వెల్కమ్ టు రాజనీతి. పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఈరోజు కర్నూలులో పర్యటించారు. ఉల్లి రైతులను పరామర్శించడానికి ఆవిడ కర్నూలు వెళ్ళారు. ఉల్లిపాయల మార్కెట్లో ఉల్లి రైతులతో మాట్లాడారు. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే షర్మిల వెంట ఆవిడ కుమారుడు రాజారెడ్డి కూడా ఉన్నారు. జనరల్గా రాజకీయ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు, రాజకీయ కార్యక్రమాలకు నాయకులు వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులు పార్టిసిపేట్ చేయరు. కానీ షర్మిల కుమారుడు ఈ కార్యక్రమానికి వెళ్ళారు. ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు ఇందులో. దీంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడన్న ఊహాగానాలు మొదలైనవి. షర్మిల ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే రాజారెడ్డి అమ్మమ్మ విజయలక్ష్మి ఆశీస్సులు తీసుకోవటం కూడా ఆ వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ వైరల్ వీడియో చూసిన తర్వాత అందరికీ అదే అనుమానం వస్తుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులు కూడా అదే ప్రశ్న అడిగారు షర్మిలని. ఏంటి మీ కుమారుడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారని అడిగితే అవసరమైనప్పుడు తప్పకుండా వస్తారని విస్పష్టంగా చెప్పారు షర్మిల. బహుశా ఇది చెప్పడానికే వ్యూహాత్మకంగా కుమారుని తీసుకెళ్లారేమో అన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. రాజారెడ్డి యుఎస్లో చదువుకున్నాడు. ఈ మధ్య మ్యారేజ్ అయింది. అలాగే తండ్రితో కలిసి సువార్త ప్రసంగాలు చేస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే కాంగ్రెస్లో చేరతారా, ఇంకో పార్టీలో చేరతారా అనేది మనం ఇప్పుడే అంచనా వేయలేం. కానీ ప్రస్తుతం అయితే షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే చేరతారని అనుకోవాలి. పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల కూటమి ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువ విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి విపక్ష పాత్రను సరిగ్గా పోషించడం లేదని, ప్రజా సమస్యలను గాలికి వదిలేశాడు. ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రతిపక్ష నేతగా ప్రజలను పరామర్శించాలి, వాళ్ళ ఇబ్బందులు హౌస్కి వెళ్ళి, అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇలాంటివి ఏం చేయకుండా ప్యాలెస్కే పరిమితం అయిపోయాడని షర్మిల ఘాటుగా విమర్శిస్తున్నారు. చెప్పాలంటే కూటమిని తమలపాకుతో కొడతా జగన్మోహన్ రెడ్డిని తలుపు చెక్కతో కొడుతున్నారని చెప్పాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చెప్పడానికే రాజారెడ్డిని రాజకీయాల్లోకి దింపుతున్నారని అనుకోవాలి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఆ లెగసీని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి లాగేయటానికే వ్యూహాత్మకంగా రాజారెడ్డిని బరిలోకి దింపుతున్నట్టుగా భావించాలి. మరి రాజారెడ్డి ఈ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.